2018లో 0.5లో మిస్ అయింది సార్ నాకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. అప్పుడు పీఈటీ రాశాను, ఇప్పుడు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశాను. ఇప్పుడు 2008 నుంచి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను సార్. మళ్ళీ లాస్ట్ 8 మంత్స్ బాగా కష్టపడి సాధించాను సార్. ఇప్పుడు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు సార్. చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు దీనివల్ల ఈ జాబ్ వల్ల నా ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సీ వస్తుందని ఊహించారు సార్? డెఫినెట్లీగా సార్, ఎందుకంటే తెలుగుదేశం అంటే డిఎస్సీ అంటే తెలుగుదేశం సార్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనితీరే సార్. ఇప్పటికి సార్ చెప్పినట్టు 100 కేసులు పన్నా కూడా సార్ పట్టుదలతో ఆ కేసులంతా సాధించుకొని ఇంకా 100 కేసులు వేసినా కూడా సాధించగలడనే నమ్మకం మాకు కలిగింది సార్. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు కోసం చాలా వేచి ఉన్నాము. ఈ రోజు చాలా సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాం సార్. మీ హస్బెండ్ కి డిఎస్సీ రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ సీఎం సార్. ఎందుకని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారు? వై బికాస్ దే గేవ్ దట్ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఫర్ each and every one of that who got the DSC jobs. They struggled a lot in their families. Because of this job, they will be getting somewhat financially growth. మీ అమ్మాయికి జాబ్ రావటం, డిఎస్సీ జాబ్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? డిఎస్సీ జాబ్ వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే మేము ఓసీలో ఉండి మా అమ్మాయికి జాబ్ వస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి అయితే నాకు చెప్తానే ఉంది, ఏమనంటే 100% నేను సాధించగలను డాడీ అంది. కానీ ఏంటంటే ఉన్నటువంటి రిజర్వేషన్ లో నా కూతురికి వస్తుందని ఆ హోప్స్ అయితే నాకు లేదు. వెనకబడ్డ వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పినటువంటి మహానుభావుడు ఆయనకి. అలాగే లోకేష్ గారు అన్నమాట ప్రకారంగా మాట మాట్లాడతాను మడం తిప్పనని ఎవరో చెప్పారు. కానీ ఈయన మాట చెప్పి మడం తిప్పకుండా డిఎస్సీని నిర్వహించి, ఎందుకంటే నా కూతురు లాంటి వాళ్ళు ఇక్కడ ఓసీ వాళ్ళకు కూడా ఏంటంటే ఎంతో కష్టపడితే కూడా రానటువంటి పొజిషన్ లో మెగా డిఎస్సీ చేయటం వలన నా కూతురు ఈ రోజున ఉద్యోగం పొందింది అంటే లోకేష్ గారు అన్నమాట నిలబెట్టుకోవటం. లోకేష్ గారు మగాడు, అది మగాడు అనేవాడు చేస్తానన్నాడు, చేశాడు. దాని వలన నా కూతురు లబ్ధి పొందింది. నేను మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అన్నట్టుగానే ఫస్ట్ సైన్ డిఎస్సీ మీద చేసి దాన్ని కండక్ట్ చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎస్సీ వర్గీకరణ వచ్చినా, తర్వాత ఇంకా డిలే అయినా దాన్ని భర్తీ చేశారు. అందరికీ నమ్మకం ఉంది డెఫినెట్ గా వస్తుందని. మేము 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. గత ప్రభుత్వం త్వరలో పెడతాము అట్లా చెప్పేవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు అన్నట్టుగానే ఫస్ట్ సైన్ పెట్టి ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వరకు అరేంజ్మెంట్స్ బాగుండి ఏ లోటు లేకుండా బాగా మమ్మల్ని ఇక్కడ వరకు సేఫ్ గా తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. మా ఇంట్లో అందరూ చెప్తున్నాను కదా, గత ప్రభుత్వం ఇస్తామని మెగా డిఎస్సీ చాలా సార్లు వాయిదా వేసింది. అన్ని ఇస్తామని ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టమని ఇప్పుడు అప్పుడు అనేసి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు కష్టపడి చదివి చాలా ఇదైంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి మొదటి సంతకం దీని మీదే. ఇంకోటి ఈ మెగా డిఎస్ లో చాలా కేసులు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి చాలా సంతోషమైంది సార్. మేము ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక దాదాపు 6 సంవత్సరాల నుంచి కష్టపడా. గత ప్రభుత్వం చూస్తుంది డిఎస్ వదులుతుంది, ఇదిగో 6,000 పోస్టులు వదిలేడు. ఇస్తామో వద్దా అనేదంటాను. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం దీన్ని ఎలాగైనా నేను మెగా డిఎస్సీని ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని నమ్మకం నాకు ఏర్పడింది. మేము చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, మరి ఎక్కువ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వంలో మొత్తం పనులన్నీ ఇది టీఎస్ఏనే కాదు సార్, మొదటి పెన్షన్ అయితే ఉంది 1 by 1 పెంచుకుంటూ వచ్చారు. తర్వాత టీఎస్సీలో అందరికి పోస్ట్ అయితే మరి కర్నూలు డిస్టిక్ సార్, కర్నూలు డిస్టిక్ లో మొత్తం పోస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మనకైతే నెక్స్ట్ హోప్ సార్, మేమైతే ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ లో ఎన్నాళ్ళు ఉంటాం ఇలాగనే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్యామిలీకి గ్రోత్ అనేది ఉంటుంది. అదే కాక సార్ నెక్స్ట్ నేను చెప్పిన అమరావతి అనేది ఫస్ట్ టైం మనం చూడడము, దీన్ని ఖర్చు పెట్టి మమ్మల్ని అందరికీ చిల్లం పీయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో చెప్పలేకపోతున్నాం మాటలు అయితే. నెక్స్ట్ సార్ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ అమరావతి అనేది నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉందో ఇంకొకటి ఇంకా బాగా మారుతుందని కోరుకుంటున్నాను చంద్రబాబు గారికి. ఇక్కడ కూడా చూసాక అందరూ చాలా సంతోషంగా కూడా ఉన్నారు.
గానే చేశారు చంద్రబాబు గారు, బాగా చేశారు, కరెక్ట్ గానే చేశారు. అన్ని నాన్ లోకల్కి అందరికి బాగానే ఇచ్చారు. ఈ సందర్భంగా నేను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పోస్ట్ కొట్టి పోస్ట్ వచ్చింది దృష్టిలో చాలా ఆనందమైన వాతావరణంలో రావడము, ఇట్లా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం చాలా ఆనందదాయకమైన ఒక శుభదినంగా ఈరోజు నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటాం సార్. నిరుద్యోగంతో అల్లాడిపోతున్న మాకు మరి 150 రోజులు డిఎస్ ఇవ్వడం, డిఎస్ ఇచ్చిన తర్వాత పూర్తి చేసి నిరీక్షించి మళ్ళీ మాకు పోస్టింగ్స్ ఇవ్వడము. నిరుద్యోగులు మేము ఎన్నో రోజుల నుంచి సార్, అంటే గత ప్రభుత్వం కూడా డిఎస్ ఇచ్చారు కానీ ఇది ఇవ్వలేదు. మరి డిఎస్సి చరిత్రలోనే ఇది ఒక గొప్పగారిగా చెప్పవచ్చు. అయితే నిరుద్యోగులకు మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మరి సీఎం గారి చేతుల మీదుగా లోకేష్ సార్ ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విషయంలో చెప్పాలి అంటే సార్, మరి లోకేష్ సార్ గారికి మేము మా చేతులు ఎత్తి మొక్కినా కూడా మాకు ఆయన రుణం తీర్చుకోలేము సార్. ఎందుకంటే ఎన్ని కేసులు వచ్చి పడినా కూడా ఎక్కడ కూడా సార్ వెనకడికి వేయకుండా మరి దూరం మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు. అయితే సార్ నిజంగా సార్కి అయితే మేము మా డిఎస్సి విద్యార్థులు అందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటాం సార్. ఎంతో ప్రచారం చేశారు సార్, పోస్టులు అమ్మేసుకున్నారన్నారు, లేకపోతే లంచాలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఎన్నో అపోహల మధ్య మీకు ఎవరైనా అడగడం కానీ, డబ్బులు అడగడం కానీ, మీరు చూడటం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? లంచాలు ఇవ్వడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ? ఇప్పటి వరకు అయితే సార్ మాకు అటువంటి సందర్భం ఇది ఎదురు కాలేదు సార్. మమ్మల్ని ఎవరు కూడా డబ్బులు ఇవ్వమని ప్రభలో పెట్టలేదు. మా ప్రతిభ ఆధారంగానే మాకు ఉద్యోగాలు ఇచ్చారు సార్. సర్టిఫికేట్ మీకు వెరిఫికేషన్ కూడా చాలా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలించి మా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి సదా మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ జగన్ సార్ అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి పైన చేశారు. అది నిర్వర్తించినందుకు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 3 years అయింది మ్యారేజ్ అయ్యి. అప్పటి నుండి ఏమి కోచింగ్ అంటే ఏమి ఇవ్వలేదు కానీ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. సో జాబ్ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. 150 days లో ఇంతవరకు ఎవరు ఇలా కంప్లీట్ చేయలేదు మెగా డిఎస్సిని. 150 days లో కంప్లీట్ చేశారు. నేను 2019 నుంచి, అప్పుడు 2019 అది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఈ డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేశాను సార్. డెఫినెట్గా వస్తుంది అనుకున్నాను సార్ నేను. కాకపోతే అనుకున్న స్ట్రీమా కాదో తెలియదు కానీ సార్, అయితే మాత్రం ఇందులో ఉన్న అంటే ఇన్ని వాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా. సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఎందులో ఒక దాంట్లో ఉన్నా నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాం సార్. ఈ కూటమి గవర్నమెంట్ వల్ల చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే వితిన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు నేనైతే కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇది నాది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ టైం 2018లో రాశాను. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని 5 years నుంచి వెయిట్ చేస్తూ ఊరుస్తూ ఉన్నారు కానీ ఇవ్వలేదు. కానీ సీఎం గారు రాగానే మాకు మొదటి సైన్ డిఎస్సి మీద పెట్టడం వల్ల మాకు చాలా హోప్స్ వచ్చినాయి. మా కుటుంబంలో చాలా ఆనందాన్ని నింపారు నారా చంద్రబాబు నాయుడు గారు. 150 రోజుల్లో డిఎస్సి నిర్వహించి దాన్ని ఈమెయిల్ పత్రం మా చేతిలో పెట్టడమే దాని యొక్క ప్రతిబింబం సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ చెప్పడం చిన్న పదమే అవుతుంది అనిపిస్తుంది మాకైతే. మా దృష్టిలో ఇది చాలా అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. నేను సోషల్ స్టడీస్ సెలెక్ట్ అయ్యాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నందుకు. నాతో పాటు 16,000 మంది సుమారుగా తీసుకున్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎంత ఆనందాన్ని, సంతోషాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. 2018 మిస్ అయింది సార్. అప్పటి నుంచి స్కూల్లో చేసుకుంటూ అలా చదువుతూ రాశాను సార్. నాకు మా రిజర్వేషన్లో 4th ప్లేస్లో వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. చాలా హ్యాపీ సార్. అందరం రాసాము, సెలెక్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది సార్. బాగుంది సార్. ఒక నోటిఫికేషన్ ఇచ్చి 150 రోజుల్లో ఫినిష్ చేయడం అనేది అది అసలే చాలా గ్రేట్ సార్. దాన్ని ఇంత త్వరగా ఫినిష్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా 106 కేసులు పైగానే వచ్చినాయండి సార్. ఆ కేసులన్నీ కూడా సమూలంగా నిర్మూలించి మనకి రిజల్ట్ అనేది 150 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అసలు నాకు తెలిసి చాలా విద్యాశాఖ మంత్రి బాగా చేశారని అనుకుంటున్నాను.
ఎంతోమంది ఆనందానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను సార్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీయడం, అందులో మేము సెలెక్ట్ అవ్వడం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా రుణపడి ఉంటాము మా లైఫ్ లాంగ్. చాలా థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. సో చాలా హ్యాపీగా ఉంది. 7 సంవత్సరాల నుంచి కష్టపడ్డాము, ఫైనల్గా మాకు ఇలా జాబ్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందుగా అనుకున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు జాబ్లు వస్తాయి అని చెప్పి ముందుగా అనుకున్నాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసేటట్టే అతను రావడం అనేది, మాకు జాబులు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మేమైతే 10,000 లేదా 7,000 8,000 దగ్గర వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం, కానీ 16,000 వచ్చి మా లాంటి వాళ్ళ జీవితాలను వెలుగులు నింపుతారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది, అతని చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు ముందుండి నడిపించారు మొత్తం కూడాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అతను చెప్పే విధంగా ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా చేస్తాను, మొదటి సంతకం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు, ఎటువంటి అవకతవకలు జరగకుండా చేస్తారని చెప్పి అన్నారు. అదేవిధంగా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అవన్నీ లేకుండా మా చేతికి అపాయింట్మెంట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్కి అయితే ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్, ఎందుకంటే సీఎం గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కృతజ్ఞతగా ఉంటాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పోస్టులు వస్తాయి, ఈ విధంగా మేము సక్సెస్ అవుతాం, మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకోలేదు. ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.